1.4.1 ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ నేపాల్. సో కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఫోర్త్ టైం ఓత్ తీసుకున్నాడనమాట. ఈయన కోalition గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ అనేది ఫామ్ చేసిండు. సో 2008లో నేపాల్లో మొనార్కీ అనేది అబాలిష్ అయిపోయింది. సో 2008 వరకు కింగే రూల్ చేస్తుండే. సో 2008లో మొనార్కీ అబాలిష్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిందనమాట, డెమోక్రటిక్ గవర్నమెంట్. సో దాని కింద ఇప్పటి వరకు 14 గవర్నమెంట్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట. సో ఫ్రీక్వెంట్గా 14 గవర్నమెంట్స్ చేంజ్ అయినాయి అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత ఇన్స్టెబిలిటీ అనేది ఉంది నేపాల్లో అని. సో కాన్స్టిట్యూషనల్ సిమిలారిటీస్ ఏంది ఇండియాకి నేపాల్కి అంటే, ఫస్ట్ థింగ్ రెండు కంట్రీస్ సెక్యులర్ స్టేట్స్ అనమాట. రిలీజియస్ ఫ్రీడమ్ని ఇద్దరు కంట్రీస్ ప్రొటెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. బైకామరల్ పార్లమెంట్ అనేది ఉంది. సో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్ ఉంటుంది. తర్వాత హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. మళ్ళీ మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. సో చాలా పార్టీస్ ఉంటాయి. తర్వాత కాన్స్టిట్యూషనే సుప్రీంగా చూస్తారు. జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ ఉంటుంది. అండ్ సుప్రీం కోర్ట్ అనేది ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇవన్నీ సిమిలర్ ఫీచర్స్ అనమాట. సేమ్ మన ఇండియాలో ఎట్లున్నాయో నేపాల్లో కూడా అట్లనే ఉంటాయి. కానీ నేపాల్లో ఎందుకు ఇంత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మల్టిపుల్ పార్టీ సిస్టమ్ అనేది ఉంది. సో ఇట్లా చాలా పార్టీస్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 2008 నుంచి 2024 వరకు 14 గవర్నమెంట్స్ అనేవి చేంజ్ అయినాయి. ఫ్రీక్వెంట్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయితేనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్టోరల్ సిస్టమ్ అనేది మిక్స్డ్ తీసుకున్నారనమాట వీళ్ళు. మనం ఓన్లీ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఫాలో అవుతాం కదా, కానీ వీళ్ళు ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టము ఇంకా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ రెండు ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో అందుకే ఏంది అంటే చిన్న చిన్న పార్టీస్ కూడా పవర్లోకి వస్తాయి అన్నమాట. సో అట్లా చిన్న పార్టీస్ అందరికీ మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయిపోయి గవర్నమెంట్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంది. సో ఇదే మేజర్ ప్రాబ్లం అనమాట వాళ్ళకి. సో ఇందుకు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది నేపాల్లో చాలా ఎక్కువ ఉంది.